మీరేంటి, ఆ బిహేవియర్ ఏంటి అంటూ ఫైర్ అయ్యారు ట్రంప్. ఇది వైట్ హౌస్ లోని ఎంప్లాయీస్ మీద కాదు సుమా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మీద. ఇది జరిగింది వైట్ హౌస్ లో. దీంతో గత 3 సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నివారించడానికి అమెరికా చేసిన తొలి ప్రయత్నం విఫలమైనట్టే. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ కు చెందిన కౌంటర్ పార్ట్ వ్లోదిమిర్ జెలెన్స్కీతో నిర్వహించిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి జెలెన్స్కీ అంగీకరించట్లేదనేది వైట్ హౌస్ వాదన. అది నిజమని నిరూపించేలా వ్యవహరించారు జెలెన్స్కీ. డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి భేటీ అనంతరం ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ కు క్షమాపణ చెప్పడానికి జెలెన్స్కీ నిరాకరించారు. అమెరికా పర్యటనలో ఉన్న జెలెన్స్కీ వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. యుద్ధం నివారించడమే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ప్రధాన అజెండా. ఈ విషయంలో ట్రంప్ చేసిన కొన్ని ప్రతిపాదనలను అంగీకరించలేదు జెలెన్స్కీ. కాల్పుల విరమణకు ఒప్పుకోలేదు. ఫలితంగా ఈ ఇద్దరు నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సుదీర్ఘ వాదులాట సంభవించింది. ఈ హీటెడ్ డిబేట్ మొత్తం కూడా లైవ్ టెలికాస్ట్ అయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపున ట్రంప్ వాదిస్తున్నారనే అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు జెలెన్స్కీ. మధ్యవర్తిగా 2 దేశాలకు ప్రయోజనం కలిగించడానికి భిన్నంగా పుతిన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే వాదనను వినిపించారు. ఈ వాగ్వివాదం కారణంగా ఈ భేటీ అర్ధాంతరంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న దశలోనే జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవడం కనిపించింది. ఇందుకు క్షమాపణ చెప్పాలనే డిమాండ్ సైతం తెర మీదకు వచ్చింది. దీనిని జెలెన్స్కీ తోసిపుచ్చారు. తానేమీ తప్పుగా ప్రవర్తించలేదంటూ సమర్థించుకున్నారు. ఈ వాగ్వివాదం సమయంలో అక్కడే ఉన్న అమెరికాలోని ఉక్రెయిన్ రాయబారి ఓక్సానా మరాకోవా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇద్దరు నేతల మధ్య మాటలు తోటాలా పేలుతున్న సమయంలో ఆమె తలదించుకున్నారు. కన్నీళ్ళొక్కటే తక్కువ అన్నట్టుగా కనిపించారు ఆమె.